చేస్తామంటే ఏదైనా క్వాలిటీ క్వాంటిటీ తేడా ఉందంటే ఏం తేడా ఉండదు, సేమ్ ఉంటుంది. కాకపోతే అంటే ఓన్లీ వాళ్ళు డబ్బులు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు అంతే, కమిషన్ తీసుకుంటున్నారు. సో వీళ్ళకి తక్కువ చేసిన తక్కువ చేసేవాళ్ళు, డబ్బులు పెట్టి కాబట్టి తీసుకుంటున్నారు. సో 60లో 40 అవుతాయి కోసం 20 మినిమం. సో ఈ 20% ఎట్టి పడుతుంది యాడ్స్. సో యాడ్స్ ఎవరు ఇస్తారు? యాడ్స్ మాలాంటి వాళ్ళు తీసుకుంటాం. సో సెలబ్రిటీస్ అంటే వచ్చేసి నేమ్ అండ్ పేమ్ ఉండాలి. సో ఎవరు ఇస్తారంటే ఇక మహేష్ బాబు లేకపోతే ఇక్కడ మన అల్లు అర్జున్ ఇస్తారు. సో అల్లు ఏమిస్తారంటే థమ్స్అప్ వాళ్ళు తాగదాక మనం చూడము, కానీ థమ్స్అప్ తాగితే గుట్టలు ఎక్కుతాం, షెట్లు ఎక్కుతాం అని చెప్పి అంటాం. సో మనం గట్టి కూడా ఎక్కుతాము. సో అట్లా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి వచ్చేసి అక్కడ పేరు చెప్తారు మనం ఐశ్వర్య రాయ్ మేడం, లక్ష్య సుందర్ అని అంటారు. సో మేడం ఏంటంటే సబ్బు పెడితే ఇక చేతి జారిపోతుంది. సో సబ్బు వల్ల ఆమె తెల్లగాలట. సో ఆమె వైట్ ఉంది, ఆమె బాగుంది కాబట్టి సబ్బుకి యాడ్ ఇస్తుంది. సో చూస్తే ఒక 20 రూపాయల సబ్బు కోసం యాడ్ ఇస్తారు. అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? మా దగ్గర ఈ అమౌంట్ లేకుండా సార్ లగ్జరీ హౌస్ లేదా కార్ లేదా ప్రతి ఒక్కరితో వాళ్ళ దగ్గర. సో ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్. దీనే ప్యాసివ్ అంటే ఒకసారి ఒక 2 నిమిషాలు వాళ్ళు చేసే ఒక యాడ్కి వాళ్ళు మొత్తం ఒక 5 years 10 years అగ్రిమెంట్ తీసుకుంటారు అనమాట. సో అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు టోటల్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో 20% ఇక అటువంటి జస్ట్ ఇక అమ్మిన వాళ్ళకి ఇక 10 అంటే డబ్బులు పెట్టి తీసుకునే వాళ్ళకి 10%, ఓన్లీ యాడ్స్ ఇవ్వడం వల్ల 2 నిమిషాలు యాడ్స్ ఇవ్వడం వల్ల 20% తీసుకుంటుంది. సో ఒక 100 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటారు, 1000 రూపాయలు 200 తీసుకుంటారు. సో అట్లా వాళ్ళు ఇంకా పొజిషన్లో ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైనా ప్యాసివ్ ఉంటుంది, ఇది ప్యాసివ్ ఉంటుంది. సో మన కంపెనీ ఏమంటుందంటే ఈ మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు, మధ్యలో ఎవరు అవసరం లేదు, తయారు చేస్తే నేనున్నాను, కొని మీరున్నారు. సో ఇక్కడ చూడండి, కస్టమర్ లేకపోతే కంపెనీతో ఏం పని ఉన్నాయి కదా, కస్టమర్ లేకపోతే కంపెనీ. సో వాళ్ళ కంపెనీ కస్టమర్ లేకపోతే కంపెనీ పడలేదు. ఒకవేళ తయారు చేసిన ఉత్పత్తులు కూడా అలాగే ఉంటాయి కస్టమర్ లేకపోతే. సో వీళ్ళిద్దరికీ వద్దు. సో మధ్యలో వీళ్ళు ఎవరు అవసరం లేదు. ఈ 60% ఏదో మనం తీసుకోమంటుంది అనమాట. సో దీన్ని ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటాం, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ దీన్ని. సో మన కంపెనీ ఏమంటుందంటే తయారు చేసే నేనున్నాను, కస్టమర్ మీరు ఉన్నారు. సో మధ్యలో ఎవరు వస్తుంది, ఈ మధ్యలో అమౌంట్ మీరు తీసుకోమని చెప్తుంది. సో ఈ 60% మన కంపెనీ నాకు ఎలా ఇస్తామో చూడండి. సో ట్రెడిషనల్ మార్కెట్ అండ్ మనీ డిజిటల్. ఒక వస్తువు మనం కొంటున్నామంటే ఇక్కడ కిరాణా షాప్లో ఉంటాం. సో కిరాణా షాప్లో ఉన్నప్పుడు మనకి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? ఎంఆర్పీ రేట్లోనే ఉంటుంది. సో డిస్కౌంట్ ఏమైనా ఇస్తాం మనకు? డిస్కౌంట్. సో డిస్కౌంట్ ఏమో ఇక్కడ మన కంపెనీ వచ్చేసి ఏంటంటే 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. ఇది 365 days ఎప్పుడైనా తీసుకోవచ్చు మనం. 360 రోజులలో ఎప్పుడైనా 10 to 20% తీసుకోవచ్చు మన కంపెనీకి ఇస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆఫర్, క్యాష్ బ్యాక్ ఆఫర్ అన్న, క్యాష్ బ్యాక్. సో క్యాష్ బ్యాక్ ఏమైనా ఇస్తారు మనం బయట కిరాణా షాప్లో కానీ క్యాష్ బ్యాక్ అంటే నువ్వు ఇది మంత్ కొనండి, నెక్స్ట్ మంత్ ఏమో 10th కానీ 1st కానీ మీ అకౌంట్లోకి ఏమైనా డబ్బులు కొన్ని ఇస్తామని ఇస్తారా? సో ఎక్కడ ఇవ్వరు. మన కంపెనీ వచ్చేసి 5 to 16% ఇస్తున్నాము. 5 to 16% ఇది వచ్చేసి 2 నుంచి 18 మధ్యలో తీసుకుంటే ఇది ఆఫర్లో ఇస్తారు. 5 to 16% అంటే వస్తువు మనం కొన్నామంటే కొన్న దానిపైన మనకు ఎవ్రీ 10th అంటే 10వ తారీఖు మనకు బ్యాంక్లో కానీ లేదంటే మనకు ఓచర్ రూపంలో ప్రొడక్ట్ ఓచర్ రూపంలో మనకి ఇస్తే కంపెనీ. ఇక వచ్చేసి ఆఫర్ అనమాట. ఆఫరు బయట ఇస్తారా అంటే ఆఫర్ మీరు ఒక వస్తువు అంటారు దాని మీద ఫ్రీ ఆఫర్ ఇస్తారన్నా? ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంటే దాని టైం అయిపోయినప్పుడు డేట్ అయిపోయినప్పుడు ఇస్తారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 10% ఆఫర్ ఇస్తారు మన కంపెనీ. 10% కంపల్సరీ ఇన్స్టెంట్ ఇస్తామన్నమాట. ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు ఇచ్చేస్తాం మన కంపెనీ. సో ఇలా ఇంకా నెక్స్ట్ వస్తే సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన నాన్న కానీ మా తాత కానీ దాంట్లో గిరాసాలు ఉంటున్నాను. సో మన ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ ఉంది, లేదంటే ఏదైనా దావతులు ఉన్నాయి, లేదా పండుగలు ఉన్నాయి అంటే మనకి ఏమైనా ఫ్రీ ఇస్తుందా, ఏదో ఫ్రీ తీసుకోవాలి ఇస్తుందా? సో ఇక్కడ మన కంపెనీ వచ్చేసి అంటే 100 PV అన్నమాట. PV అంటే పాయింట్ వాల్యూ వచ్చేసి ఇది వచ్చేసి అంటే ఒక 3,500 రూపీస్ అవుతుంది. సో ఇది ఒక 1 to 4 months అంటే 4 నెలలు కన్సిస్టెన్సీ తీసుకుంటే మనకు 2 నుంచి 14 లోపల తీసుకుంటే మనకు వచ్చేసి కంపెనీ వచ్చేసి 5th మంత్ వచ్చేసి మనకు 2,515 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తుంది మనకు. సో 2,500 రూపాయలు బయట కిరాణా షాప్ ఎక్కడ ఇస్తారా? ఎవరైనా ఇస్తారా? 4 నెలలు కానీ 5 సంవత్సరాలు ఉన్నా కానీ ఇవ్వాలి. సో ఇక్కడ ఇంకోటి సరే మన ఫ్యామిలీ చిన్నది ఎంత పెద్ద లేదు 3,500 రూపాయలు మనం పెట్టలేము అనుకుంటే మనకు వచ్చి 60 PV ఉంటాం. 60 PV అంటే 22,300 అవుతుంది. సో ఇది వచ్చి సేమ్ ఇదే 1 to 4 months అంటే మనకు డిస్కౌంట్ వచ్చి 1,200 రూపాయలు 1,250 రూపాయలకు వచ్చి ఫీ ఇస్తుంది. సో ఇదేంటంటే కంపెనీ చాయిస్ ఉంటాం. ఇక్కడ 100 PV మేము మా చాయిస్ అంటే 20,000 మనం ఏదైనా ఇష్టమో తీసుకోవచ్చు. సో ఈ 60 PV తీసుకుంటే ఏంటంటే కంపెనీ చాయిస్ ఉంటాం. సో కంపెనీ నచ్చింది వర్షం వరకు ఇవ్వడం నడుతుంది. సో ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ గ్యారంటీ. అంటే మనం ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు మనకు కంపెనీ ఏ కంపెనీ అయినా నేను మీ వస్తువు వాడుకున్న తర్వాత మీకు బాగా నచ్చితే వేరే ఇస్తారని చెప్పేసి ఉందా? ఇక్కడ ఉందా ప్రొడక్ట్ గ్యారంటీ ఉందా మేడం? సో ఇక్కడ అంటే మాకు 100% ప్రొడక్ట్ గ్యారంటీ ఉంది. సో సాటిస్ఫాక్షన్ గ్యారంటీ కూడా వచ్చింది సాటిస్ఫాక్షన్. సో ఏంటంటే ఇక్కడ
మనం ఏదైనా వస్తువు తీసుకున్నా 30 డేస్ లోపు 30% యూజ్ చేసుకోవాలను. అంటే ఒక వస్తువు ఏదైనా మనం తీసుకొని సపోజ్ ఒక సోప్ ఉందనుకో, సోప్ తీసుకొని ఒక 30% వాడటం ద్వారా దాని ద్వారా మనకి ఏదైనా ఎలర్జీ కానీ ఏదైనా ఫేస్కి ఏదైనా ఖరాబ్ అయితే సో మన కంపెనీ సేఫ్ ఇదే డిఎల్సీలోకి వచ్చేసి ఒక లెటర్ రాసి సో దీన్ని వాడడం ద్వారా మనకి ఇట్లా అయితే అని చెప్పి మనకు చెప్తే సో మనకు వచ్చేసి ఒక వస్తువు 100 రూపాయలు ఉంటే దాంట్లో వచ్చేసి 90 రూపీస్ అంటే ఒక 10% వచ్చేసి ఏంటంటే జిఎస్టీ కట్ చేసుకొని మిగతా ఇస్తాను అంటాం. అమౌంట్ రిటర్న్ ఇస్తే లేదంటే మనకు అమౌంట్ ఇస్తే ఏదైనా కొట్టు తీసుకోవచ్చు. సో ఇలాంటి బయట ఎక్కడైనా ఉందా? బయట కంపెనీలు ఏ కంపెనీ అయినా ఇది వస్తువు వాడు నచ్చకపోతే మాకు తిరిగి ఇచ్చే కంపెనీ ఉందా సార్? ఓన్లీ మన ది గ్రేట్ వెస్టేజ్ కంపెనీ మాత్రం ఉంది. సో దానికి ఒకసారి క్లాప్ చేయొచ్చు. సో ఇక చెప్పండి కదా 10 to 20% కదా, ఒక 10 to 20% ఒక 10% చేసుకుంటాను. సో నెక్స్ట్ 5 to 16% క్యాష్ బ్యాక్ ఆఫర్ అని చెప్పాను కదా, సో దీనికి వచ్చేసి ఒక 5% చేసుకున్నాను. సో ఇంకోటి ఆఫర్ 10%, సో 25% అవుతుంది ఇది. ఇంకో సిఎన్ అంటే మనం 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ వస్తుంది. అంటే ఒక 100 రూపాయల్లో మనకు 20 రూపాయలు అంటే 25% అనుకోవచ్చు దాన్ని. సో ఇది ఒక 25%. సో 25 అంటే 50%. మనకు ఓన్లీ ప్రొడక్ట్ యూజ్ చేసుకొని వాడడం ద్వారా మన కంపెనీ 50% ఆఫర్ ఇస్తుంది. అంటే 50% డిస్కౌంట్ ఇస్తుంది. అంటే ఒక వస్తువు 100 రూపాయలు కొన్నామంటే మనం 4 నెలలు కన్సిస్టెన్సీగా వాడడం ద్వారా మనకు ఓన్లీ 50 రూపాయలకు వస్తుంది. సో 50 రూపాయలు వస్తుంది. బయట దాంట్లో తక్కువ ఇప్పుడు మనకి చాలా తక్కువ ఉంది. బయట ఎక్కాలి ఇలాంటివి 100% మనకు చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా అయిపోతున్నా మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాం ఒకసారి. సో మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, నేను 60% చెప్పాను, మీ ఓన్ 50% ఇదా. సో 10% వచ్చి నెక్స్ట్ చూద్దాం మనం. సో కంపెనీ వచ్చేసి ది గ్రేట్ వెస్టేజ్ అని చెప్పొచ్చు. ది గ్రేట్ వెస్టేజ్ ప్రైవేట్ లిమిటెడ్. మన కంపెనీ వచ్చేసి 2004 జూన్ 2 ఆర్డర్ నిన్న మనకు 21st యానివర్సరీ అయింది. అంటే 21 సంవత్సరం పూర్తి చేసుకుంది మనకి నిన్నటి. 21 సంవత్సరం నుంచి మనకి ఎక్కడ కూడా ఎలాంటి పేరు లేకుండా ఎలాంటి కేసులు లేకుండా నడుస్తుందంటే కంపెనీ చిన్నదా పెద్దదా? చాలా పెద్ద కంపెనీస్, నమ్మదగిన కంపెనీస్ 21 సంవత్సరాలు నడుస్తుంటే ఇలాంటి కంపెనీ చాలా వచ్చాయి బయట, చాలా వచ్చాయి. ఒక 1 సంవత్సరం ఉన్నాయి, పోయినాయి, చాలా పోయినాయి. సో మనది నాకు సర్టిఫైడ్ కంపెనీ, మాకు ఆడే అన్ని ప్రతి ఒక్క ప్రభుత్వం అంతా ఉంది. సో ఇక్కడ వచ్చేసి 21. సో మనది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఒక 2 బ్రాంచ్లతో స్టార్ట్ అయింది మన కంపెనీ. 2 బ్రాంచ్లు వచ్చేసి ఢిల్లీ ఒకటి, బెంగళూరు ఒకటి. ప్రజెంట్ వచ్చేసి బ్రాంచ్లు 3500+ బ్రాంచ్లు ఉన్నాయి మన కంపెనీ. సో 2 బ్రాంచ్లు అంటే 2 బ్రాంచ్లు తయారైన కంపెనీ వచ్చేసి స్టార్ట్ అయిన కంపెనీ 3500 అంటే మన శంకర్పల్లి డిఎస్పీ కదా, ఇలాంటి డిఎస్పీ అంటే 3000+ ఉన్నాయి. అంటే 2తో స్టార్ట్ అయింది 3500 అంటే చిన్న కంపెనీ పెద్ద కంపెనీ, పెరుగుతున్న కంపెనీ తగ్గుతుందా? పెరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి 6 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 470+ ప్రొడక్ట్స్తో రన్ అవుతుంది. ఓన్లీ స్టార్ట్ అయిన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు వచ్చేసి 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకు. సో ఇప్పుడు వచ్చి మన దాంట్లో ప్రతి ఒక్కటి దీంట్లో 4 రకాలు ఉన్నాయి. మాకు హెల్త్ ఉంది, అండ్ గ్రాసరీ ఉంది, ఇంకోటి అగ్రి ఉంది, ప్లస్ బ్యూటీ. ఇలాంటి 470+ ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఏంటంటే 2 ఒకవేళ మన కంపెనీ తక్కువ కాకపోతే ఆఖరిగా అయిపోతుంది, ఇంకా తక్కువ అవుతుంది. కానీ ఎక్కువ పెరుగుతుందంటే కంపెనీ బాగుంది కాబట్టి ఇక పెరుగుతుంది మన కంపెనీ. సో ఇది మెయిన్ ఆర్ఎండి కావాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంపెనీ స్టార్టింగ్ 5 CR టర్నోవర్తో ఉంది. ఒక సంవత్సరం CR అంటే ఒక సంవత్సరం ఆదాయం వచ్చేసి కంపెనీకి 5 కోట్లు ఉండే. సో ఇప్పుడు వచ్చేసి మొన్న మేము వెళ్ళిన మీటింగ్లో 7,000 కోట్ల టర్నోవర్ అని చెప్పింది సార్. 7,000 కోట్ల టర్నోవర్ నడుస్తుంది. 5 కోట్ల సంవత్సరానికి ఎక్కడ, 7,000 కోట్లు ఎక్కడ? ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. సో కంపెనీ చాలా పెద్దగా ఉంటుంది, పెద్ద కంపెనీ. సో దీంట్లోకి వచ్చి మన కంపెనీ వచ్చి 60% ఇస్తుంది. సో మెయిన్ ఏంటంటే మన కంపెనీ వచ్చేసి ఇండియా నెంబర్ 1 దయచేసి డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, 10 మంది డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ అయిన కంపెనీ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 5 CR అంటే 5 కోట్ల డిస్ట్రిబ్యూటర్, యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ మన దాంట్లో రన్ అవుతున్నాడు. సో ఇది వచ్చేసి మన కంపెనీ వచ్చేసి ఇండియా నెంబర్ 1 అనమాట. ఇండియాలో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్లో నెంబర్ 1గా నడుస్తుంది. సో ఈ ఇండియాలో కాకుండా ఒక 9 కంట్రీలో మనకు రన్ అవుతుంది. 9 కంట్రీలో 9వ కంట్రీలో వచ్చేసి మనకు 38 ర్యాంక్లో ఉంది, 39వ ర్యాంక్లో ఉంది అనమాట. 39వ ర్యాంక్లో మన కంపెనీ రన్ అవుతుంది. సో బయట దేశాల్లో మా కంపెనీ రన్ అవుతుందంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 10% ఏదో చూద్దాం ఒకసారి. సో మామూలుగా మనం ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాం అనుకో,
ప్రతి ఇళ్ళలో ప్రతి నెలకు సరుకులు తీసుకుంటూ ఉంటాం. సో ఒక కంపెనీ ఒక మన చిన్న ఒక ఇంట్లో ఎంత తీసుకుంటూ విన్నాం అంటే నెల సరుకులు ఎంత తీసుకుంటాం? ఒక 3,000 తీసుకుందాం మనం సింపుల్గా. ఒక 3,000 రూపాయలతో తీసుకున్నాం. సో ఎవరి ఇంట్లో అంటే చిన్న ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఇంకా 4,000 ఉంటాయంటే. సో ఇప్పుడు వచ్చేసిందంటే ఈ 3,000 ఒక డిస్ట్రిబ్యూటర్గా మనం తీసుకున్నాము. సో తీసుకునేది అంటే మనము నచ్చిందనుకో ఏం తీసుకున్నాం, తల ఇప్పుడు 3,000 ఇస్తున్నాం. సో 3,000 రూపాయలు వచ్చి మనం ఒక 10 మందికి చెప్పామనుకో. సో 10 మందితో కూడా ఇదే సేమ్ 3,000 రేటు మనం కొనిపించాం అనుకోండి. సో కంపెనీ టర్న్ వచ్చేసి ఇక్కడ 30,000 రూపాయలు. సో మన 10% వచ్చేసి అంటే 3,000 రూపాయలు. మనం జస్ట్ ప్రొడక్ట్ వాడుకొని ఒక 10 మంది షేర్ చేయడం వల్ల మనకు 3,000 రూపాయలు వస్తుంది. సో 3,000 రూపాయలు చిన్నగా కావచ్చు. కాకపోతే మన సరుకు అంటే మనం ఒకసారి సరుకు అయితే ఫ్రీ వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి. సో సేమ్ ఇది కూడా సేమ్ అంటే ఇక ఈ 10 మెంబర్స్ తలా ఒక 10 మెంబర్ చెప్పారంట. అంటే మీరు ఇంకొక వెలుగు 3,000 వస్తుంటే వాళ్ళు ఒక్కోరు. సో ఇక తలా 10 మెంబర్ చెప్తే మన టీం వచ్చేసి 100 మెంబర్స్ అవుతారు. సో 100 మెంబర్స్ సేమ్ మీరే 3,000 పెట్టి తీసుకున్నారు సరుకు వచ్చేసి ఇక వచ్చేసి కంపెనీ తర్వాత 3 lakhs అవుతుంది. సో 3 lakhs మన 10% వచ్చేసి ఇక్కడ 30,000 రూపీస్ అంటే చిన్నగా పెడతాం. సో ఇప్పుడు 30,000 రూపాయలు సంపాదించాలంటే డిగ్రీ చేయాలి, పీజీ చేయాలి, చాలా చేయాలి. ఒక 18 సంవత్సరాలు చదువుకున్న తర్వాత మాత్రమే అవి వస్తుంది. సో అవి కూడా 30,000 వస్తున్నాయంటే లేదు, ఒక 15,000 20,000 స్టార్టింగ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చూస్తాయి ఇక్కడ. సో ఇక్కడ 30,000 వస్తుందంటే మరి చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ డబ్బు పెడతాం పెట్టలేము. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేమ్ 100 మెంబర్స్గా వీళ్ళు కూడా 30,000 వస్తుందంటే వీళ్ళు అనుకుంటారు వీళ్ళని తక్కువ వీళ్ళు సేమ్ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఒక తలా టీం కూడా వేస్తే మన టీం వచ్చి 1,000 మెంబర్స్. సో 1,000 మెంబర్స్ సేమ్ ఇదే 3,000 సరుకులు తీసుకుంటే మన ప్రొడక్ట్ తీసుకుంటే మన కంపెనీ 30 lakhs రూపీస్ పర్ టర్న్ ఓవర్ అవుతుంది. మన నుంచి అంటే మన ద్వారా కంపెనీకి 30 లక్షల టర్న్ ఓవర్ ఇస్తాం కాబట్టి. సో దీంట్లో వచ్చేసి మన 10% వచ్చేసి 3 lakhs రూపీస్. 3 లక్షలు వస్తున్నాయంటే అప్పుడు మనం ఇక్కడ చెప్పాం కదా, ఇక్కడ 3 లక్షలు కాదు, ఇక్కడ నుంచి మన దగ్గర 20 లక్షల పైగా తీసుకున్న వాళ్ళు తెలంగాణ ఉన్నారు. 3 లక్షలు కాదు ఇంకా. సో ఇక ఈ 3 లక్షలు 3 lakhs వచ్చినప్పుడు మనం ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చా లేదా? ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అంటే 3 లక్షల రూపాయలు వస్తుంటే నాట్ ఎ జోక్. సో ఇక్కడ సో కంపెనీ అంటే ఇక ప్లాన్ వచ్చేసి ఇదే.